యానాదయ్య గారితో దీని మీద మాట్లాడదాం. యానాదయ్య గారు చెప్పండి, ఏమిటి ఏకంగా చంద్రబాబు గారి మీద కేసులన్నీ మాఫ్ అయిపోతున్నాయంట, ఆ తెలివితేటలు, ఆ స్కెచ్ అవన్నీ, మరి దాని గురించి మీరేం కామెంట్ చేస్తారు? అలాగే భవానీ ద్వీపాన్ని అమ్మకానికి పెట్టారట. నమస్కారం అండి మీకు, ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి సామ్రాట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయన ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయడంలో ఆయన్ని మించిన వాళ్ళు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు మనం చూడలేదు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో. కాబట్టి ఎందుకంటే ఆయన ఏది మాట్లాడితే అదే నిజము, ఆయన ఏదంటే అదే సత్యం. మొత్తం అవినీతి సామ్రాట్గా బయటపడి ఈ లిక్కర్ కేసులో మొత్తం ఆయన అవినీతి చేసి ఆయన 53 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అవినీతి కేసులు ఆయన తప్పించుకొని స్కిల్ స్కామ్లు మిగతాటిలో బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకొని ఆ కేసులో ఇప్పుడేమో అదే ఎవరైతే అప్పుడైతే కంప్లైంట్ చేశారో సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి గారు కానీ ఆ రోజు జరిగిన 164 కేసుల విషయంలో అనేది చేస్తారు, వాళ్ళందరినీ కూడా బెదిరించి, వాళ్ళందరికి కూడా అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులను బెదిరించి వాళ్ళందరితో కూడా ఇప్పుడు రిట్ పిటిషన్ లేపించేసి ఎన్ని విచారణ జరపాల్సిన అవసరం లేదు, వీటిలో ఏమి జరగలేయడం అనేది అంటారు. అదే బెవరేజర్ కార్పొరేషన్ ఎండీతో కూడా ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయించేసి ఏకంగా అది ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని పిటిషన్ వేయించాడు. అంటే ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మొత్తం ఆయన పైన ఉన్నటువంటి కేసులన్నిటిని కూడా తప్పించుకొని ఇతరులందరినీ కూడా దొంగలు, తప్పు చేసిన వాళ్ళ కింద చూపించేటటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ కానీ నిలబడవు. అంటే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటారనుకుంటున్నారు. ఒకసారి అవన్నీ కూడా రికార్డ్ అయ్యి అవన్నీ కూడా ఆయన చేసిన అవినీతి కేసులన్నింటిలో కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ఎంతమంది అధికారులను, సాక్షులను బెదిరించేసి ప్రస్తుతానికి ఆయన ఇవన్నీ కూడా తప్పించుకొని మూసేపించుకోవాలనుకున్నప్పుడు కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయన పైన ఉన్నటువంటి అవినీతి, అప్పుడు కేసులే కాదు ఇప్పుడు విపరీతమైనటువంటి అవినీతి, వేల కోట్లు, ఈరోజు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అమరావతి ఒక పెద్ద అవినీతి కుంభకోణంగా మొత్తం అక్కడ టెండర్ల విషయంలో కానీ అక్కడ జరిగేటటువంటివన్నీ కూడా అవినీతికి సంబంధించినవి ఏవి కూడా అవినీతి వదిలే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చేసే అవినీతి తప్పకుండా వెలుగులోకి వస్తుంది. ఈ ప్రస్తుతానికి అధికారులు బెదిరిస్తాడు, ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేస్తాడు, ఏమైనా చేసి చంద్రబాబు నాయుడు ఈ అవినీతి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసుకోవడం మాత్రం ఇది చాలా ఒకవైపు 99 ప్రైవేటైజేషన్, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్, ఇంకోవైపు 99 పైసలకే ల్యాండ్స్ విశాఖలో ఇచ్చేయటం, మరోవైపు భవానీ ద్వీపం అమ్మకానికి పెట్టడం, దీని గురించి ఏమంటారు? ఈ రోజు విజయవాడలో కూడా పాత బస్ స్టాండ్ ఈ రోజు అంత ఒక 100 కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజు ఆయన ఇష్టం వచ్చినట్టు దానదత్తం చేస్తారు. ఈ రోజు మెడికల్ కాలేజీలు పీపీపీ ఏంది అది? అసలు ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ పూర్తి అయిపోయిన మెడికల్ పులివెందులది అయితే పూర్తి అయిపోయి ఓపెన్ డాక్టర్స్ అలాట్ సీట్లు అలాట్ అయినటువంటి 50 సీట్లు అలాట్ అయినటువంటి హాస్పిటల్లో, ఆ హాస్పిటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టినటువంటి అన్ని మిషనరీ మొత్తం తీసుకొచ్చి, అంటే ఎంత కక్ష సాధింపు అంటే అక్కడ ఏం ఉండకుండా అన్ని తీసుకొచ్చి గుంటూరు అవన్నీ హాస్పిటల్, నిజంగా గుంటూరు అయిన హాస్పిటల్కి అవసరమైతే కొనండి, తప్పులేదు. ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేస్తున్నావు, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నావు, ప్రజలకు కావాల్సినటువంటి కొనండి, తప్పులే. అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయకుండా ఈ రోజు దారుణమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలన్నిటి కూడా ఈ రోజు పీపీకి తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని ప్రజలందరినీ ఎత్తున పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థే ప్రైవేటీకరణ. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గతంలో కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలా, మెడికల్ భవానీ ద్వీపం కూడా అమ్మకానికి పెట్టారు అనేది వార్త. దాని గురించి అది కూడా టూరిజం, హరిత హోటళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చేస్తారట, ఇప్పుడు భవానీ ద్వీపం కూడా ఇచ్చేస్తున్నారట. సో ఇది కాకుండా సంక్షిప్తంగా దీని మీద చెప్పండి. నిన్న మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళిన దాని మీద వీళ్ళు వ్యంగ్యం అన్నిటికీ ఆయన ఎందుకు వేధించాలని చూస్తుంది గవర్నమెంట్? ఆయన చెప్తున్నాడు లోకేష్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇదంతా అని చెప్పి ఆయన ఓపెన్ గానే అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలా. వైవి సుబ్బారెడ్డి గారు, భువన కరుణాకర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి పార్టీలో ముఖ్యమైన కీలకమైన నాయకులు. వాళ్ళపైన ఎటువంటి ఆధారాలు ఎక్కడ కూడా అవినీతి గానీ ఆరోపణలు లేవు. కేవలం ఆ దేవదేవుడు అయినటువంటి భగవంతుని యొక్క ప్రసాదాల పైన, భగవంతుని విషయంలో కేసులు పెట్టించేసి వాటిల్లో వేధించాలని ఏదో విధంగా వాళ్ళకి నోటీసులు పంపించి కేసులు పెట్టాలనేటటువంటి దురుద్దేశం. ఇది బాగా లోకేష్ గారు దీని వెనక పూర్తిగా కుట్రపూరితమైంది. ఎందుకంటే లడ్డూ కల్తీలు సుప్రీంకోర్టే చెప్పింది, ఒక్క లడ్డూనైనా కల్తీ లడ్డూను మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఈ లడ్డూ కల్తీ అయింది,
అని ఏమైనా తేల్చారా? ఓకే లేదు. కాదు, ఎన్నిక పరకామణి పంపించినట్టు- ఇష్యూ మీద పరకామణి ఇష్యూలో కదా కరుణాకర్ రెడ్డి గారిని పిలిచింది. కరుణాకర్ రెడ్డి గారి పరకామణికి కరుణాకర్ రెడ్డి గారికి ఏమన్నా అవసరం సంబంధం ఉందా? ఆ కేసును ఆ విజిలెన్స్ వాళ్ళు అతను పట్టుకునింది, విజయ్ కుమార్ పట్టుకునిందే విజిలెన్స్ వాళ్ళు. విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని అతని ద్వారా మొత్తం విచారణ జరిపి అతని ఆస్తులు ఎన్ని ఉన్నాయి, 20 సంవత్సరాలుగా చేసినటువంటి దొంగతనాలు అన్నిటిపైన కూడా బయటికి తీసి దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని భగవంతునికి రాపిచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. అప్పుడు ఈయన చైర్మన్ కూడా కాదు, అధికారి కూడా కాదు కరుణాకర్ రెడ్డి. అయితే ఆ దానిపైన చేయాల్సింది ఎవరు? పోలీసు అధికారులు, విజిలెన్స్ అధికారులు, విజిఎస్ఓ ఉన్నతాధికారి, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ కేసుని డీల్ చేశారు. ఆ ఆస్తులన్నీ కూడా టీటీడీకి అప్పచెప్పారు. ఆ కేసు లోకాదల్లో పోయింది వాళ్ళు, లోకాదల్లో రాజీ అయిపోయి ఆస్తులన్నీ ఇచ్చింది వాళ్ళు. దానికి కరుణాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం ఉందా? కరుణాకర్ రెడ్డి ఏమన్నా దాంట్లో ఏమైనా మధ్యవర్తిత్వం చేశాడా? లేదంటే ఆయన ఏమైనా అధికారా? లేదంటే ఆయన ఏమన్నా లేదా దీన్ని అతన్ని ఏమైనా బెదిరించి ఏమైనా చేశారా? మీరు ఏం చేశారో తెలియదు, ఏ పాపం జరిగిందో తెలియదు. విజిఎస్ఓ ఈ రోజు చనిపోవడము, అతను ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేశారా, ఏం చేశారో అది మిస్టరీగా తేలిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి ఏదో విధంగా వీళ్ళ పైన కరుణాకర్ రెడ్డి గారి పైన, వైవి సుబ్బారెడ్డి ఎవరో ఒకరి పైన చెప్పించి ఏదో విధంగా వీళ్ళందరినీ కేసులు ఇరికించాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప దాంట్లో అదే కరుణాకర్ రెడ్డి గారు నిన్న పిలిచి చెప్పాడు, ఏంది వర్షం పడుతుంది, ఎన్ని చినుకులు పడతాయని ఏంటి చెప్పగలనా? మరి విజిలెన్స్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈయనేం చెప్పగలుగుతారు? ఆయన ఏదో దానికి సంబంధం లేని విషయాలపైన ఆయన నోటీస్ ఇచ్చి విచారణ జరిపి ఏదో ఆయన ఏదో వ్యంగ్యంగా చెప్పారంటే, సంబంధం లేని వ్యక్తిని పిలిచి విచారిస్తే ఏం చెప్తాడు ఆయన? ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏమైనా సంబంధం ఉంది దాంట్లో? దానికి సంబంధించినటువంటి అధికారులే దానికి మొత్తం పూర్తిగా చేసినటువంటి విషయం అది. దానిపైన ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వల్ల భగవంతుని కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి, చాలా మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం.